హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కార్నియల్ టాటూయింగ్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. కొంతమందికి చిన్నప్పుడే కంటికి దెబ్బ తగిలి లేకపోతే తర్వాత అయినా కార్నియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కార్నియల్ అల్సర్ వచ్చి కన్ను తెల్లగా అయిపోతుంది. ఇంకా ట్రామా ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఐ డిసీజ్లో కానీ నల్లగుడ్డు నల్లగా ఉండకుండా మొత్తం తెల్లగా అయిపోతుంది. సో వాళ్ళకి చూస్తే ఒక కన్ను తెల్లగా ఉంటుంది, ఒక కన్ను నల్లగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి విజన్ పొటెన్షియల్ ఉండదు, అంటే ఈవెన్ లైట్ వేసినా లైట్ కూడా గ్రహించలేరు వారు. అలాంటి వాళ్ళకి మనం కార్నియల్ టాటూయింగ్ చేయొచ్చు. కొంచెమన్నా విజన్ పొటెన్షియల్ ఉందంటే లైట్ తెలుస్తుంది, ఇలా కౌంటింగ్ ఫింగర్స్ అంటే లెక్కబెట్టి కొంచెమని తెలిస్తే వాళ్ళకి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, అంటే నల్లగుడ్డు మార్పిడి చేయొచ్చు. కానీ విజన్ పొటెన్షియల్ కూడా లేకుండా ఒక కన్ను మొత్తం తెల్లగా అయిపోయి ఇంకొక నల్లగా ఉండి చూడడానికి బాగుండదు. అలాంటప్పుడు కాస్మెటిక్ పర్పస్ మీద మనం కార్నియల్ టాటూయింగ్ చేస్తాం. కార్నియల్ టాటూయింగ్లో నల్లగుడ్లో ఒక డై ఇంజెక్ట్ చేస్తాం. ఆ డై నల్లగుడ్డు అంతా కవర్ చేస్తుంది. సో వైట్గా ఉన్నది కూడా నల్లగా కనిపిస్తుంది. సో అదర్ ఐకి మ్యాచ్ అయ్యే కలర్లో మేము డై యూస్ చేసి కార్నియల్ టాటూయింగ్ చేస్తాం. అలాంటప్పుడు కాస్మెటిక్ పర్పస్గా బాగుంటుంది, వాళ్ళకి చూడడానికి బాగుంటుంది. సో లో ఎస్టీమ్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి, ఇలా వైట్ ఐ ఉన్న వాళ్ళకి ఇలా కార్నియల్ టాటూయింగ్ చేసి కాస్మెటిక్ పర్పస్తో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇది చాలా చిన్న ప్రొసీజర్. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఐ డాక్టర్కి వస్తే కార్నియల్ టాటూయింగ్ అడిగితే వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ.